సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే గత ప్రభుత్వ హయాంలో 3,000కు ఉన్న పింఛన్ని ఇప్పుడు 4,000కి పెంచారు. అయితే గత లాస్ట్ 3 మంత్స్ సంబంధించిన 3,000, అదేవిధంగా ఈ నెలకు సంబంధించిన 4,000, మొత్తంగా 7,000 రూపాయలని లబ్ధిదారులకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తం తిరుపతి కార్పొరేషన్కి సంబంధించి 19,343 మంది లబ్ధిదారులకు కేవలం 10 గంటల లోపలే పెన్షన్ని వారి ఇంటి వద్దకే వచ్చి సచివాలయం సిబ్బంది ఇవ్వడం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో ఈ యొక్క లబ్ధిదారులతో మాట్లాడి వారి యొక్క ఒపీనియన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గత ప్రభుత్వంలో 3,000కు ముందు పెన్షన్, ఇప్పుడు 4,000 పెంచారు. అంటే ఎలా ఉంది సార్ ఇక్కడ అంటే ప్రజల ఒపీనియన్ కానీ అదంతా? గత ప్రభుత్వంలో మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలని 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని ఆ రోజు కల్లబుల్లి మాటల్లో చెప్పి 2,000 రూపాయల పింఛన్ను ఇస్తున్నటువంటి తెలుగుదేశం పింఛన్ తర్వాత ప్రతి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ ప్రజలని ఎంతో నష్టానికి గురి చేసి ఎంతో మందిని ముంచడం జరిగినది. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలని ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ, మరియు మా గవర్నమెంట్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందని 3 నెలలు ముందుగా అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి 1,000 రూపాయలని కూడా 3 నెలలది కలిపి ఈ నెల 4,000తో మొత్తం 7,000 రూపాయలు పెన్షన్ పండుగ కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పవన్ కళ్యాణ్ గారు మరియు మోడీ బీజేపీ కూటమి కలిపి ఈరోజు అద్భుతంగా రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తుంటే ఇక్కడ వచ్చినటువంటి అవ్వాతాతలందరూ కూడా 4,000 రూపాయలు అనేది 7,000 రూపాయలుగా తీసుకుంటే వాళ్ళ ముఖంలో కనిపించేటువంటి ఆనందం మాకెంతో కడుపు నిండిపోతుందండి. వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే. మేడం, అంటే ఇక్కడ పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. అంటే వృద్ధులు కానివ్వండి లేకపోతే వికలాంగులు కానివ్వండి పెన్షన్ తీసుకున్నారు. సో దీనికి సంబంధించి మేడం 3,000కు ఉన్న పెన్షన్ని 4,000 చేశారు. దానికి సంబంధించి ఇది కూటమి విజయం. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశము ఈ అవ్వాతాతలంతా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు వీళ్ళకి అర్థమై వాళ్ళిచ్చే 2,000 పెన్షన్కి వాళ్ళకి కనీసం మాత్రలకు కూడా రాకుండా ఉండింది. ఈరోజు 7,000 రూపాయలు వాళ్ళకి అందజేస్తూ ఉంటే వాళ్ళ కంట్లో ఆనందం చూసాం మేము. ఈరోజు ఒక్క నెల రోజు కడుపు నిండా అన్నం తినగలుగుతారు వాళ్ళు. ఈరోజు ముసలి వాళ్ళని చూసే వాళ్ళు చాలా తక్కువ. ఈ భరోసా పింఛన్ అందుకున్న ప్రతి అవ్వాతాత ఎంతో ఆనందంగా వాళ్ళు ఈ 7,000 రూపాయలు తీసుకుంటూ ఉంటే ఈ ఈ కూటమి పింఛను ఇవ్వడము అనేది వాళ్ళు ఊహించని ఇది. కాబట్టి ఈరోజు వాళ్ళు కూటమికి ఓటేసిన దానికి ఈరోజు ఎంతో ఆనందంగా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓకే, మనతో లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. ఎంత వచ్చింది మీకు పెన్షన్ తీసుకున్నారా? ఇప్పుడు 4,000 తీసుకున్నాను అమ్మా. మొత్తం ఎంత వచ్చింది? 7,000 వచ్చిందమ్మా. ఎలా అనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వంలో 3,000 ఇచ్చారు. ఏదో దేవుడి దయమ్మా, ఏదో దేవుడి దయమ్మా, ఏదో బాడీకి దానికి సరిపోతుంది. ఎలా ఉపయోగపడుతుంది మీకు పెన్షన్? 3,300 బాడీ కడతాను ఆయన. మిగతా ఇంటి దగ్గర భోజనం సరిపోతుంది. బియ్యం వస్తుంది, ఇస్తాను ఆయన బియ్యం కూడా. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఉందా? అంటే మీకు పెంచారు కదా. ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది ఆయన. సంతోషం. దేవుడి దయ. నమస్కారం అమ్మా. నమస్కారం. పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నామమ్మా. ఎంత ఇచ్చారు మీకు? 7,000 ఇచ్చినారమ్మా. అంటే గత ప్రభుత్వంలో 3,000 ఉండింది కదా. అవును అవును. చంద్రబాబు నాయుడు గారు మీకు మాట ఇచ్చారు ఇలా పెంచుతానని. పెంచినారు, మాట ఇచ్చినారమ్మా. ఒకేసారి పెంచారు 1,000 ఒకేసారి 1,000 రూపాయలు పెంచినారు. మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉండదు. ఇప్పుడు మీకు 7,000 వచ్చింది కదా, దీంతో ఏం చేస్తారు మీరు పెన్షన్? నాకు షుగరు అవి ఉండదు మేడం. నెలకు 3,000 అట్లా అవుతుంది మాత్రలకి. ప్రైవేట్గా చూపించుకుంటాను. 3,000 అవుతుంది మాత్రలకి, దానికి హాస్పిటల్కి. అంటే మీకు ఇప్పుడు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కదా, అంటే మీకు పెంచుతాము అని చెప్పి. సో ఇప్పుడు 3,000 నుండి ఇప్పుడు 4,000 చేశారు.
సో మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. గత 3 నెలలకు సంబంధించి కూడా ఒక్కొక్క 1000 చొప్పున ఈ నెల 4000 కలిపి 7000 ఇస్తారు అంటున్నారు. సో మీకు అదంతా ఎలా అనిపిస్తుంది? అంటే ఒకేసారి 7000 తీసుకుంటారు, ఒకేసారి అంటే ఆనందంగానే ఉంటుంది. సో అంటే ఏం చేస్తారు మీకు వచ్చిన పెన్షన్తో? ఇంట్లో మా ఖర్చుకు వాడుకుంటామ్మా. హాస్పిటల్ ఖర్చులు కానీ నాకు హెల్త్ బాగుండదు, అందువల్ల హెల్త్ ఖర్చులకు సరిపోతుంది. అంటే మీరు 3000 నుంచి ఇప్పుడు ప్రస్తుతం 4000 కాడికి అందుకోబోతున్నాము. 4000 కూడా అందులో 3 నెలలది ముందుగానే ఇస్తున్నారు. మొత్తం కలిపి 7000 ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండదండి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల కొంచెం పిల్లలకు, నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు, మంచి చెడ్డలు అవంతా చూస్తున్నారు కాబట్టి చాలా ఇదిగా ఉండదు. వాళ్ళు ఇచ్చారు, మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి అన్నీ అమలు పరుస్తాము, చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. నిలబెట్టుకుంటారు కూడా. గత ప్రభుత్వంలో మనకి పెన్షన్ అనేది 3000 దఫాలుగా ఇచ్చారు. 3000 కాదు, 2250 రూపాయల నుంచి ఇస్తా ఉన్నారు. 4 విడతల్లో ఇచ్చారు మీకు. అవును. ఈ ప్రభుత్వం మీకు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. ఇప్పుడు బాగుంది, పర్వాలేదు. చాలామంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు కానివచ్చు, చాలా ఆనందం, అదేవిధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి గత ప్రభుత్వంలో ఉన్న 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా గత 3 నెలలకు సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడింది మాకు ఈ రోజు నుండే అని చెప్పి వారు అనౌన్స్ చేసుకున్న తర్వాత 4000 చేస్తామని చెప్పారని చెప్పేసి అప్పటి నుంచి ఆ 3 నెలలకు సంబంధించిన ఒక్కొక్క 1000 చొప్పున 3000, అదేవిధంగా ఈ నెలకు సంబంధించి 4000, మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని కూడా చెప్పొచ్చు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.